అందరూ కూడా డిఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గొంగడి సీనన్నకు మద్దతు పలకండి. మల్లాపూర్ కా రాజా ఆహ్వానాన్ని మన్నించి మరి తన విలువైన సమయాన్ని తీసుకొని మరి ఎప్పుడు ఎక్కడ కూడా హిందూ ధర్మంలో భాగంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మరి హిందూ ధర్మంలో భాగంగా యువతకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ ఎల్లవేళలా 24/7 ప్రజల శ్రేయస్సు కొరకి మరి ఈ హిందూ ధర్మాన్ని రక్షించడానికి నేను సైతం ఉన్నానంటూ మరి సీనియర్ అడ్వకేట్ కరుణాసాగర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అన్నగారు? బాగున్నాను. మరి చెప్పాలి, ఈరోజు మొదటిసారి మల్లాపూర్ కా రాజా దగ్గరికి అతిథి మహారాజుగా వచ్చింది, మరి ఎలా అనిపిస్తుంది? ఇది మొదటి సంవత్సరం ఏం కాదు, ఇంతకు కూడా లాస్ట్ ఇయర్ అంత 3 సంవత్సరాలు వచ్చారు. మా సోదరులందరూ కూడా ఇంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా జనాలు భక్తులు కూడా రావడం కూడా సంతోషకరం. ఇక్కడ 46 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సామూహిక గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ 46 సంవత్సరాలుగా హిందూ ఐక్యతను, హిందూ శక్తిని, దేశభక్తిని, దైవభక్తిని రెండింటిని పెంపొందించే విధంగా ఏదైతే ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఇది దేశవ్యాప్తంగా హైదరాబాద్ భాగ్యనగర్కు ఒక తలమానికం. ఇది ఒక స్పెషల్ ఈవెంట్ భాగ్యనగరానికి. ఎందుకంటే దాదాపు 1,50,000 గణేష్ మండపాలు భాగ్యనగరంలో నెలకొల్పలు కూడా కాకుండా సామూహిక గణేష్ నిమజ్జనాలు కూడా ఈ సంవత్సరం 6వ తేదీ సెప్టెంబర్ 6th రోజు జరుగుతూ ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 6th రోజు జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనానికి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, ఈ గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే 6వ తారీఖు రోజు పొద్దున్నే 10 గంటలకు నిమజ్జనం ఏర్పాట్లు చేసుకొని బయలుదేరి మోజంజాయ్ మార్కెట్ దగ్గరికి 2 గంటలకు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తే 2 గంటలకు అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. అక్కడ వారి సందేశం ఉంటుంది. దాని తర్వాత మనం వినాయక సాగర్ తీరానికి వెళ్ళి గణనాథుని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ మల్లాపూర్ కా రాజా యొక్క ఈ గణేష్ మండపాన్ని చూసామంటే చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇక్కడ కాలనీ వాసులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇది ఇక్కడికి రావడం 2వసారి. లాస్ట్ టైం నేను వచ్చినప్పటికీ చాలా లేట్ అయిపోయినట్టు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి రాత్రి 1:30 వరకు కూడా వెయిట్ చేసి ఆ రోజు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రకంగానే ప్రతి సంవత్సరం ఉత్సాహంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, అలాగే ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా హిందూ యువతలో ముఖ్యంగా దేశభక్తిని, దైవభక్తిని నింపేటువంటి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇంకొక ముచ్చట, ఏది ఏమైనా కూడా హిందూ ధర్మంలో భాగంగా యువత అంటే గోవధ జరుగుతున్నా కూడా మరి పిల్లలు రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొందరు యువతను అరెస్ట్ చేయగానే మరి తక్షణమే స్పందిస్తున్నారు అని చెప్పేసి నాకు తెలియజేయాలి. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ధర్మం పట్ల ఈ యొక్క నిబద్ధతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ ద్వారా మాకు అవలంబనైంది. నా వృత్తిలో భాగంగా ఈ ధర్మానికి, ఈ నా హిందూ సమాజానికి ఏ రకంగా నా సహాయ సహకారాలు అందించాలి, ఏ రకంగా రక్షించాలన్న ఉద్దేశంతో ధర్మ కార్యంలో, దేశ కార్యంలో ఎక్కడైనా హిందూ సోదరులు ఎక్కడైనా వాళ్ళ మీద అక్రమంగా కేసులు మోపబడ్డా, వాళ్ళ అక్రమంగా అరెస్టు చేయబడ్డా కానీ నాకు సమాచారం తెలిసిన వెంటనే వెళ్ళడం, వాళ్ళకు నాకు చేతనైనంత న్యాయసాయం చేసి వాళ్ళని ఆ కేసుల్లో నుంచి విడిపించే ప్రయత్నం చేయడం ఏదైతుందో ఇది నాకు చిన్నప్పటి నుంచి సంఘం ద్వారా వచ్చినటువంటి అలవాటు. కాబట్టి అదే క్రమంలో నేను దాదాపు 23 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాను. ఇదంతా కూడా సంఘం ద్వారా వచ్చినటువంటి సంస్కారం. కాబట్టి నేను జీవితాంతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందన్న? నాది 45 years. 45 years. మరి ఏం తింటారు మీరు ఇప్పటికి కూడా ఇంత దృఢంగా ఉండడానికి కారణం? రోజు ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతో పాటు ఉంటాం కాబట్టి. వాస్తవానికి ఇప్పుడు చూస్తున్నట్టయితే యువత అందరూ కూడా ఒక 14, 15, 16, 18 ఏళ్ళ లోపే ఎలాంటి ఛాతీలు లేకుండా తాటికట్టలు లేక ఊగటువంటి పరిస్థితి ఉంది. అలాంటి యువతకు మీరు ఏం చెప్తారు? అంటే ఈ మధ్యలో యువతలో చాలా డ్రగ్ కల్చర్ రావడము, పబ్ కల్చర్ తోటి ఈ హెల్త్ మీద కాన్షియస్ లేకుండా, సరైన ఫుడ్ తీసుకోకుండా, టైమింగ్ మెయింటైన్ చేయకుండా తమ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో మనకు
ఈ దేశానికి ధర్మానికి మీరు ఉపయోగపడాలంటే ముందు ఉండాల్సింది ఆరోగ్యం. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి పోతే రాదు. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించే క్రమంలో మీరు కూడా కృషి చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాం. సో ఏది ఏమైనా కూడా మరి మల్లాపూర్ అంటే బాలాపూర్ మండలంలోనే లడ్డు అంటే బాలాపూర్ పేరు వస్తుంది, గణేశుడు అంటే ఖైరతాబాద్ పేరు వస్తుంది. ఇప్పుడు మా ఏరియాలో చూసుకున్నట్టయితే మల్లాపూర్ కా రాజు ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసిండు. మరి సుమన్ గురించి 4 ముచ్చట్లు ఏం చెప్తారు? సుమన్ నాకు పాత పరిచయము. అయితే ఒక గణేశుడు గొప్ప, ఒక గణేశుడు తక్కువ, ఒక గణేశుడికి ఒక బ్రాండ్, ఒక గణేశుడికి ఇంకో బ్రాండ్ అని కాదు. ఇది సామూహికంగా హిందూ సమాజం మొత్తం చేసుకునే ఉత్సవం. ఇది ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడక్కడ ప్రాంతంలో గణేష్ మండపాలు నెలకొల్పుకొని ఇక్కడ వినాయకుడు యాక్చువల్గా వినాయక చవితి సామూహిక ఉత్సవంగా చేసుకోవడానికి బాలగంగాధర తిలక్ వచ్చిన పిలిపే అది. స్వతంత్రోద్యమంలో యువతను హిందూ సమాజాన్ని తీసుకొని ముందుకోవాలన్న ఒక ఉద్దేశంతో సామూహిక గణేష్ ఉత్సవాలు నిర్వహించడానికి గణేష్ మండపాలు ఏర్పాటు చేసి యువకులను అందరినీ కూడా గణేష్ మండపం దగ్గరికి హిందువులందరినీ తీసుకొచ్చి స్వతంత్రోద్యమం ఎందుకు చేయాలి, బ్రిటిష్ వాళ్ళని ఎట్లా ఎందుకు పారద్రోలన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి స్వతంత్ర జ్వాలలు రగించినటువంటి ఈ గణేష్ మండపాలు ఈరోజు హిందూ యువతను హిందూ ఆదర్శమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి హిందువుగా ప్రేరణ కేంద్రాలుగా తయారవుతున్నాయి. కాబట్టి మనం ఒకరితో ఒకరు పోటీ పడకుండా భక్తి శ్రద్ధలతో దేశభక్తి దైవభక్తిని నింపేటువంటి కార్యక్రమాలు చేపడం ద్వారా మనదంటూ మన ఒక ఖ్యాతిని చాటాలి. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి సుమన్ వాళ్ళ ఈ యూత్, ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులందరూ కూడా మల్లాపూర్ రాజా గణేశుని కూడా దేశభక్తి దైవభక్తి పెంపొందించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. వాస్తవానికి చూసినట్టయితే వినాయకుడిని ఏర్పాటు చేసినటువంటి హిందూ సాంప్రదాయంలో భాగంగా చెప్పులు ధరించకుండా ఎప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించడం నుంచి నిమగ్నం చేసే వరకు సాయంత్రం పూట భజనలు చేసేవారు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో భాగంగా మరి చాలా మంది కూడా భజన కార్యక్రమాలు బంద్ చేశారు. అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే భజన రాకపోతే వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి భజన నేర్చుకోండి. సాయంత్రం పూట ఈ సినిమా పాటలు, డిస్కో పాటలు పెట్టి మీరు ఇంత నవరాత్రులు అంటే చాలా అమూల్యమైన టైము, సంవత్సరానికి 9 రోజులు వస్తుంది. కాబట్టి ఇంత నిష్ఠతోటి ఇంత కార్యక్రమాలు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతమంది హిందూ సమాజాన్ని ఒక దగ్గర తీసుకొచ్చే టైంలో ఈ డిస్కో పాటలు, సినిమా పాటలు పెట్టి టైం వృధా చేయకుండా మనకు రాకపోతే వేరే వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి భజన నేర్చుకుందాం, దేశభక్తి పాటలు పాడదాం, దైవభక్తి పాటలు పాడదాం. ఈ రకంగా సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ మండపానికి ఖ్యాతి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ చెప్తున్నాను. నిమగ్నోత్సవంలో భాగంగా తెలంగాణ పోలీసు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎక్కువగా డీజే సిస్టమ్ని ఏర్పాటు చేయొద్దు, భజన కార్యక్రమాలకే ఎక్కువగా మరి భక్తుల కంటే కళాకారులకే మరి వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మరి ఇంతకు పోలీసు వారు చెప్పింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? డెఫినెట్లీ ఉత్సవాలలో అంటే ఈ రిలీజియస్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ గణేష్ ఉత్సవాలు వీటిలలో డీజే రావడం వల్ల సౌండ్ ఎక్కువైపోతుంది కానీ భక్తి తక్కువైపోయింది. సౌండ్ ఎక్కువ కావడము మన భక్తిని ఎక్కువ చూపించడం కాదు. భక్తి అనేది మనం చేసే కార్యక్రమాల్లో, మన నడవడికలో, మనం చేసే పూజలో కనిపించాలి, డీజేలలో కనిపించదు. డీజే వల్ల ఒకటి అత్యవసర పరిస్థితులలో కమ్యూనికేషన్కి ఇబ్బంది పడుతుంది, మన మాట పక్క ఉన్న వాళ్ళకు కూడా వినిపించే పరిస్థితి ఉండదు. ఏదైనా దుర్ఘటన జరిగినా, సంఘటన జరిగినా అనే విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది. రెండోది ఎక్కువ టైము లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అయితే డీజే సౌండ్స్కి, సౌండ్ వైబ్రేషన్స్కి హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి డీజేను ప్రోహిబిట్ చేయడం జరిగింది. డీజే బదులు భజన చేసుకుంటూ పోవాలి. చాలా వాటికి ఇప్పటి కూడా నేను చాలా పాత పట్టణంలో చాలా గణేష్ మండపాలు ఈ రోజు కూడా బ్యాండ్ కూడా వాడరు. కేవలం వినాయక మండపం నుంచి నిమజ్జనం చేసే వరకు భజనతో పోతారు. అంటే అటువంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుందాం. కానీ ఒక ఆయన పెద్ద డీజే పెట్టిండు, పెద్ద ట్రస్ చేసి లైట్లు పెట్టిండు, వాళ్ళలాగా చేద్దామని అటువంటి చెడు వాటిని మీరు ఆదర్శంగా తీసుకోకుండా భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటే దాన్ని చూడడానికి చాలా మంది వస్తారు, దాన్ని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. తద్వారా మల్లాపూర్ రాజా యొక్క పేరు దేశవ్యాప్తంగా. ఫైనల్ గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు? అందరూ కూడా ముందుగా వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు.
అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నా అని నవరాత్రుల ద్వారా ఆ యొక్క చెడు అలవాట్లకు స్వస్తి పలకాలి. యువత మొత్తము ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తద్వారా ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని, హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి. అవసరం వచ్చినప్పుడు హిందూ ధర్మం కోసం నిలబడి కొట్లాడేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. దేశభక్తి, దైవభక్తి పెంచేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. కాబట్టి ముందుగా అందరూ కూడా ఫస్ట్ సంస్కారవంతమైనటువంటి దేశభక్తి, దైవభక్తి గల కార్యక్రమాలు చేపట్టే విధంగా అందరూ ఉండాలి.